ఆమె త్రోవ తప్పి భర్తను వదిలిపెట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు 6వ వచనంలో ఏమంటున్నాడు? ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోను. ఎంత వెదికినను వారి దానికి కనపడక ఎందురు. అప్పుడు అది, ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకొనెను. ఇలాంటిదే ఎక్కడో విన్నట్టుందా మనకు? నేను తిరిగి వెళ్తాను, అక్కడే బాగున్నట్టుంది. ఎక్కడ? తప్పిపోయిన కుమారుడు. దట్ వాజ్ ప్రొడిగల్ సన్, ఇట్ ఈస్ ప్రొడిగల్ వైఫ్. అది తప్పిపోయిన కుమారుడు, ఇది తప్పిపోయిన భార్య. దేవుడు ఆమెను మరి ఎక్కువగా పాపములో పడకుండా ఆపివేయాలి. దేవుని ప్రేమ చూడండి. స్టిల్ దాన్ని నేను తెచ్చుకుంటాను. నువ్వు ఎంత పాపములో ఉన్నా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు తెలుసునా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఏదో ఒక విధంగానైనా నిన్ను తన వైపుకు త్రిప్పుకోవాలని ఆశపడుతున్నాడో నీకు తెలుసా? ఈమెను విటుకాండ్రతో వెళ్లకుండా కంటైన్ చేయాలని ఎన్నిసార్లు ప్రణాళికలు వేసి ఫెయిల్ అయిపోయాడు. చివరికి ఏమంటున్నాడు? నేను ఆమె త్రోవలకు ముండ్ల కంచెను వేస్తాను అంటూ ఉన్నాడు. ముండ్ల కంచె, కష్టాలను, శ్రమలను దేవుడు తీసుకొని వచ్చి తద్వారా దేవుడు తిరిగి దేవుని వైపు మన ఆలోచనలు మళ్లించాలని దేవుని యొక్క ఆశగా ఉంటూ ఉన్నది. దేవుని యొక్క ఆశగా ఉంటుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, మన మార్గము ముల్లమయంగా ఉన్నప్పుడు ఒకసారి ఆగి ఎందుకు మార్గం ముల్లమయంగా ఉన్నది అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను మార్గము తప్పిపోతున్నాను కాబట్టి దేవుడే ఈ ముళ్ళను పంపించాడేమో అని ఎందుకు ఆలోచన చేయలేకుండా ఉన్నావు? నువ్వు మరి ఎక్కువ పాపము చేయకుండా దేవుడు ఏ విధంగా ముళ్ళ కంచెను అడ్డుగా పెడుతున్నాడో చూడు. ముళ్ళ కంచెను అడ్డుగా పెడుచు ఉన్నాడు. కాబట్టి ముళ్ళ కంచెను అడ్డుగా పెడితే మనకు తెలుసు కదా, అటు ఇటు చేసి ఎగిరి ముళ్ళ కంచెలు తీసుకొని, ఎందుకంటే మన ప్యాషన్స్, మన లస్ట్స్, మన డిజైర్స్, మన కోరికలు ముళ్ళ కంచెను దాటుకొని కూడా పోయేటట్టు చేసేట్టుగా ఉంటాయి. అందుకే మళ్ళీ రెండవదిగా ఏమంటున్నాడు? దాని మార్గములు దానికి కనపడకుండా గోడ కట్టుదును. దెర్ ఈస్ ఎ వాల్ నౌ. చూడండి, దేవుడు మన మధ్యలో ఇది ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని మనం పర్ప్లెక్స్డ్, కన్ఫ్యూజన్ కాకూడదు. ఇది నా మేలు కొరకే. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ భర్త నిన్ను ఎరుగుదువా? ఎరిగినట్లయితే ఎందుకు నా భర్త నాకు ముళ్ళ కంచె వేస్తున్నాడు నువ్వు ఆలోచన చేయవా? ఎందుకు నా భర్త నాకు నా మార్గములో గోడగా అడ్డుగా కట్టాడు? నేను అవతల వైపు చూడకుండా, నా విటులను చూడకుండా, అన్య దేవతలను చూడకుండా, అన్య దేవతల దగ్గరికి వెళ్లకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడని నువ్వు ఎప్పుడు ఆలోచన చేయవా? ఒకసారి ఆగి ఆలోచన చేయవా? దేవుడు నీ మేలు కొరకే. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, అడ్డులు వచ్చినా, ముళ్ళ కంపలు వచ్చినా అది నీ మేలు కొరకే దేవుడు చేస్తున్నాడు. నువ్వు ఎందుకు ఆలోచన చేయవు? నన్ను సృష్టించినటువంటి నా దేవుడు, నా భర్త నన్ను ఎందుకు ఇలా చేస్తాడని ఎప్పుడైనా ఆలోచన చేసావా? కాబట్టి ఓకే, దేవుడు God would like to bring good out of evil. చెడులో నుంచి మంచి తీసుకురావాలని దేవుని యొక్క తాపత్రయం. చెడులో నుంచి మంచి తీసుకురావాలని దేవుని యొక్క తాపత్రయం. మనమంతా ఒక్కడు కూడా మంచివాడు లేడు. అందరూ కూడా త్రోవ తప్పి తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. నాట్ ఓన్లీ గోమెర్ అంటే మనము మన ఇష్టానుసారంగా లోకంలో పడిపోయి, లోకములో ఉన్నటువంటి డిజైర్స్, ఇష్టల కోసం మనము
దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవునితో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం, మన భక్తి కాంప్రమైజ్ భక్తి అయిపోతా ఉన్నది. అదేనా నువ్వు నేర్చుకోవాల్సింది? ఆ కమిట్మెంట్ లేదా? నీ భర్తకు నేను కమిట్మెంట్గా ఉండాలి. మనం ప్రార్థన ఏమంటారు, ప్రమాణాలు చేస్తామే. మరి ప్రమాణాలు చేస్తే ఏమైపోయినాయి? నువ్వు లోకంలో నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తావా? అది తగునా? దేవుడు పైనుంచి చూస్తూ ఉండడా? చూస్తూ ఉంటాడు. హోషియా గ్రంథం చూడండి 7వ అధ్యాయంలో 10వ వచనం. హోషియా 7వ అధ్యాయం 10వ వచనం. ఇజ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా వద్దకు తిరగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. ఎవరిని వెతుకుతున్నారు? వాళ్ళు విటులను వెతుకుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనం. తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోను. నువ్వు ఎన్ని అడ్డులేసినా విటకాండ్ర వైపే చూస్తున్నావు, కానీ దేవుని వైపు చూడట్లేదే. యు ఆర్ నాట్ లుకింగ్ అట్ గాడ్. చూడండి, అది ఎంత భయంకరమైనటువంటి విషయమో. నీకు లోకము అంత ఇష్టంగా ఉందా? లోకము నీకు బిస్కెట్ వేసి లాగి ఓకే పట్టుకొని వెళ్ళిపోతే నీ నాశనంలో ఉంటావని నీకు తెలుసా? కాబట్టి దేవుడు తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు ఇంత ప్రేమ కనపరుస్తూ ఉన్నాడు? భార్య ఎటన్నా పోని, దాని ఇష్టం వచ్చినట్టు పోని అని తరిమి ఎందుకు బయటపడేయలేదు? ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లవ్, ప్రేమ. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి నిబంధన ప్రేమ, కవనెంటల్ లవ్. అబ్రహాముతో వాగ్దానము చేశాడు, దావీదుతో వాగ్దానము చేశాడు. ఇప్పుడు అదే విధంగా ఈ కవనెంట్ లవ్, నిబంధన ప్రేమ కలిగి ఆయన నిన్ను విడవకుండా నిన్ను తిరిగి తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఇటువంటి భయంకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తున్నాడు. మానవుని యొక్క హృదయము, పాపము ఎంత కఠినమైనదో చూడు. హౌ స్టబ్బర్న్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. విటకాండ్ర వైపు చూసేటటువంటి వ్యభిచారులాగానే ఉంటూ ఉన్నది, కానీ దేవుని వైపు చూసి ప్రభువా నీవే నా దేవుని అని చెప్పేటటువంటి హృదయం మనది కాదు. హృదయం కఠినమైనది, సాతాను వైపే తిరుగుతూ ఉన్నది, దేవుని వైపు తిరగట్లేదు, దేవుని వైపు చూడట్లేదు. యు ఆర్ నాట్ సీకింగ్ గాడ్, యువర్ ఓన్ క్రియేటర్, యువర్ ఓన్ హస్బెండ్. నువ్వు ఎటువైపు చూస్తావు? భర్త ఇక్కడ ఉంటే నువ్వు అటువైపు చూస్తావెందుకు? అటువైపు చూస్తావెందుకు? నీ భర్తను కదా నువ్వు హత్తుకొని ఉండాల్సింది, నీ సృష్టికర్తను కదా నువ్వు హత్తుకొని ఉండాల్సింది. వై ఆర్ యు నాట్ డూయింగ్ దాట్? అందుకే ఇటువంటి భయంకరమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప కూడా అధికముగా ఉన్నది. దేవుని కృప, ద మర్సీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన మార్గములకు కంచె వేస్తూ ఉన్నాడు. ఈజ్ మేకింగ్ ఇన్ హెడ్జెస్. కంచె వేసి ఆ విధంగా మనం ఇంకా బరితెగించకుండా మనల్ని కంటైన్ చేస్తూ ఉన్నాడు. లేకపోతే బరితెగింపే, మన జీవితమే బరితెగింపు. దేవుని వైపు చూడము. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాం. ఓకే, అక్కడ ఒక పాస్టర్ చెప్తా ఉన్నాడు, ఒక ఆయనకు, అయ్యా పాస్టర్ గారు నాకు కొడుకే పుట్టాలి, నెక్స్ట్ టైము కొడుకు పుట్టకపోతే చాలా కష్టము, మాకు ఆస్తి రాదు, సంథింగ్ ఏదో చెప్పాడు. కొడుకు కావాలా అన్నాడు. ఓకే, కొడుకు, పాస్టర్ గారు ఎంతగానో ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేసింది, పలానా ఆయనకు కొడుకే కావాలంట, కొడుకే కావాలంట. ప్రభువా మేము అడుగుతా ఉన్నాం కొడుకు కావాలని, మరి మీ చిత్తం ఏంటో ప్రభువా మాకైతే తెలియదు అని ప్రార్థన చేశారు. ఆఖరికి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుకును చూసుకొని పాస్టర్ను మర్చిపోయింది. పాస్టర్ను
మర్చిపోయి ఇంకొక ఆమె కూడా జరిగింది అట్లాగే. ఓకే, ఒక ఆమెకు గర్భం రాక కొన్ని సంవత్సరాలు గర్భం రాక ఉంటే ఆమె కూడా ప్రార్థన చేయమని చెబితే ప్రార్థన చేసిన తర్వాత ఈ హస్బెండ్ వైఫ్ ఇద్దరు పాస్టర్ గారిని మరిచి వాళ్ళ ఇష్టానుసారంగా వారి ఊరికి వెళ్ళి బర్త్డే చేసుకున్నారు. మొదటి బర్త్డే గ్రాండ్గా చేసుకుంటారా, సింపుల్గా చేసుకుంటారా? పాస్టర్ దగ్గరకు వచ్చి చిన్న స్వీట్ ఇచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయంటే పాస్టర్ గ్రహించలేడా? మీ ఉద్దేశాలు ఏంటో గ్రహించలేడు అనుకుంటున్నారా? ఓకే, చూడండి, కొడుకు పుట్టాడు, ఆ వ్యక్తి పాస్టర్ను మర్చిపోయాడు, మెల్లగా చర్చికి రావడమే వదిలేసి వేరే ఆ ఏరియాలోనే ఉంటూ ఉన్నటువంటి వేరే ఏరియాలో వేరే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ పాస్టర్ గారు చాలా మంచి వ్యక్తి. ఏంటయ్యా నీ పరిస్థితి ఏంటి అని అంటే అంతా తెలుసుకున్న తర్వాత ఇలా అయిందని చెప్తే ఆ పాస్టర్ గారు ఆయన్ని తిట్టి పంపించాడు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళు, నీ కోసం ఇంతగా ప్రార్థన చేస్తే ఆయన మర్చిపోతావా దుర్మార్గుడా, వెళ్ళు. గమనిస్తున్నామా మనం మన యొక్క వైఖరి ఎలా ఉందో? దేవుని వైపు తిరగక, అందుకే దేవుడు మనకు ముళ్ళ కంచెను అడ్డుగా వేస్తున్నాడు. ఓకే, ముళ్ళ కంచెను అడ్డుగా వేసి ఏమంటున్నాడు? ఓకే, సో మనము ఒక ఓడిపోయినటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు? దేవుని వైపు తిరగలేదు కాబట్టి నిన్ను ఓడిపోయినటువంటి వ్యక్తిగా నీ యొక్క ఆశలకు అడ్డుకట్ట వేసి అప్పుడు నువ్వేం చేస్తావు? ఓ అమ్మా, నా విటకాంటి ఎక్కడ, నేను వెళ్ళలేకపోతున్నాను. వేర్ ఆర్ మై లవర్స్? ఐఎమ్ అనేబుల్ టు గో టు దెమ్, ఐఎమ్ అనేబుల్ టు సీక్ దెమ్. ఎందుకంటే కంచె అడ్డుగా ఉంటూ ఉన్నది. ఓకే, తర్వాత దేవుడు చూడండి, దేవుడు తన యొక్క అద్భుతమైన ప్రేమ ద్వారా ఇంకొక అడ్డుకట్ట వేశాడు. ఏంటది? గోడనే కట్టివేశాడు. దేవుడు మనలను తన దారికి తెచ్చుకోవడానికి మనకు కష్టాలను కలగజేస్తాడని తెలుసుకుంటున్నాం. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకే ఎందుకు కష్టాలు కలగజేశాడని అనుకోవద్దు. నిన్ను తన వైపుకు మార్చుకోవడానికి నీ కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగు. అయ్యా, ఎందుకు నాకు కష్టాలు కలగజేశావు? నేనేమన్నా నీకు విరోధంగా చేసి ఉంటే నీ వైపు తిరుగుతాను, నన్ను క్షమించు అని అడుగు. ఎందుకు అడగలేకుండా ఉన్నావు? ఒకటే మాట, దేవుడు నాకే ఎందుకే కష్టాలు తీసుకొచ్చాడు, నాకే కష్టాలు ఎందుకు తీసుకొచ్చాడో? ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరగకుండా ఉంటూ ఉన్నావు కాబట్టి. ఓకే, గాడ్ విల్ బ్రింగ్ షార్ప్ అఫ్లిక్షన్స్. మన జీవితంలో గొప్ప కష్టాలను తీసుకొస్తాడు. అప్పుడు పాపి ఆ పాపము చేయకుండా కొద్దిగా ఆగిపోతాడు. పాజ్ అంటే అందరికీ తెలుసు కదా. ఓకే, అందరు యూట్యూబ్లో చూస్తుంటారు. పాజ్ అంటే ఏంటి? ఆగిపోతాడు, ఆగిపోయి ఆలోచన చేస్తాడు అని. ఓకే, గొప్ప కష్టాలు పెడతాడు. గొప్ప కష్టాలు అంటే వాళ్ళలాగా గోడలాగా కడతాడు దేవుడు. గొప్ప కష్టాలు, ఇన్సర్మౌంటబుల్ అఫ్లిక్షన్స్, డిఫికల్టీస్, మనము అధిగమించలేని గొప్ప కష్టాలు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు మన ఆశలు మన కోరికలు ఏమీ తీరకుండా ఆగిపోయినప్పుడు అప్పుడు మనము ఆలోచన చేస్తామేమో. అప్పుడు తిరిగి తప్పిపోయిన కుమారునికి కూడా అలాగే జరిగిందా? ఏం జరిగింది ఆయనకు? మనకు అది తెలుసు, ఇది తెలీదు. అది వచ్చిన కష్టం. తప్పిపోయిన కుమారుడు తిండికి లేకుండా పోయింది. ఇంట్లో తండ్రి సమృద్ధిగా తండ్రి ఇస్తూ ఉంటే తండ్రి నచ్చలే. నేను వెళ్తాను, పో అన్నాడు. చూడండి, ఆ తండ్రి కూడా ఆపు చేయలేదు. పోయా, నువ్వే తెలుసుకొని వస్తావు పో అనుకున్నాడు. కష్టాలు వచ్చేంత వరకు మనకు తెలియదు వ్యక్తి యొక్క విలువ, అంతే కదా. అలాగే ఉంటుంది దేవుని యొక్క విలువ. ఈమె ఏమనుకున్నారు చూడండి, దేవుడు 5వ వచనంలో ఆమెకు అన్నపానములు, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును దేవుడిస్తే ఈమె ఏమనుకుంటుంది? నా వెటకాండ్రు ఇచ్చిన నా వెటకాండను నేను వెంటాడుదని అనుకుంటుంది. నీకు ఎవడు ఇచ్చేది తెలియట్లేదా? నువ్వు అంత మైకంలో ఉన్నావా? ఎవడు నీ భర్త, ఎవడు నీ వెటకాండ్రు నీకు అర్థం కాకుండా ఉన్నదా?
కాబట్టి చూడండి, దేవుడు అన్ని సమృద్ధిగా ఇస్తుంటే నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఆ దేవుని వైపు చూస్తున్నావు, ఈ దేవత వైపు చూస్తావు, ఆ ఆచారం వైపు చూస్తావు, ఈ ఆచారం వైపు చూస్తాం. ఎవడో వచ్చి కట్టమంటే తాయెత్తు కట్టుకుంటాం, కాలికి అది కట్టుకుంటాం. సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎందుకు వదిలిపెడుతున్నావు? ఏం కష్టం చేశాడని ఆయన వదిలిపెడుతున్నావు నువ్వు? ఎవడో వచ్చి తాడు కట్టుకుంటే కట్టుకుంటావా? ఎవడో వచ్చి తాయెత్తు కట్టుకోమంటే కట్టుకుంటావా? హౌ ఇట్ ఈస్? నీకెవరో తెలీదా సత్యవంతుడైనటువంటి దేవుడు? ఇప్పుడు అన్నీ సమృద్ధిగా ఉన్నాయనేసి దేవుడిని మర్చిపోతావా? దేవుడు నిన్ను తిరిగి కరువులేకి పంపడా? అరణ్యములేకి పంపడా? చెరలేకి పంపడా? పంపుతాడు. ఎందుకు చెరలేకి పోవాల్సి వచ్చింది? వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. సింక్రెటిజం వచ్చేసింది వాళ్ళకి. అన్యాచారాలు తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టడం మొదలుపెట్టారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కాబట్టి ఏమంటుంది? ఎంత వెతికినను కనపడకపోవటం వల్ల. సో ఎంత వెతికిందో చూడండి. దేవుని కొరకు కూడా అంత వెతికిండదేమో. వాడెక్కడ, ఈడెక్కడ, వాడెక్కడ అని ఎతికి ఎతికి చివరికి అలసిపోయి ఓయమ్మ అని కూర్చొని, ఓకే, అంత చేసేంత వరకు నీకు బుద్ధి జ్ఞానం రాదా? ఎందుకు దేవుణ్ణి మనం తెలుసుకోలేకుండా ఉంటున్నాం? ఓకే, కాబట్టి ఇటువంటి అట్టర్ ఫెయిల్యూర్స్ మన జీవితంలో అట్టర్ ఫెయిల్యూర్స్ అయ్యి ఇంకా ఏమీ చేయలేనటువంటి స్థితిలో దేవుడు పెడితే తప్ప నువ్వు దేవుని వైపు చూడవా? అట్టర్ ఫెయిల్యూర్, చేసినవన్నీ చేసింది, వాని దగ్గరికి పోవాలని చూసింది, ఈయన దగ్గరికి పోవాలని చూసింది, అన్నీ చేసింది, అట్టర్ ఫెయిల్యూర్ అయి ఆమె అప్పుడైనా రీజన్ చేస్తుందేమో దేవుని వైపు రావడానికి, దేవుని వైపు తిరగడానికి. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని వదిలిపెట్టకూడదు. కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నిన్న మనం ఆలోచన చేయాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనల్ని మనం పరీక్షించుకోవా? మన జీవితము పురుగులు బట్టి కంపు గట్టి పోతున్నా సరే పరీక్షించుకోకుండా వేరే వాళ్ళ జీవితాల గురించి మనం కామెంట్ చేస్తాం. నీ జీవితం నీకు ఎట్లుందో తెలియదు. చెక్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి మనకు తెలియదు. బీ కేర్ఫుల్. సాతాను ఎంతగా మన కుటుంబాలను కంబలించాలని ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. దేవుణ్ణి మైమరిపే చేసేటట్టు, దేవుణ్ణి మర్చిపోయి నీ ముందు ఎటువంటి డ్రామాలు పెడతాడో సాతాను, అవన్నీ చూసి దేవుణ్ణి మర్చిపోయి ఈమె గోమెరు ఎలా వెళ్ళిందో చూడు. డబ్బు ఆశ, బంగారు, ఇదేనా నీకు కావాల్సింది? దేవుడు వద్దా? సర్వ ఆశీర్వాదాలకు కారణమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళవా నువ్వు? అందుకే 8వ వచనంలో ఏమందో చూడు. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపగా షీ ఇగ్నోర్డ్ ఇట్. ఓకే, ఇగ్నోర్డ్. బైబిల్ ఏమనింది? షీ డిడ్ నాట్ నో. 8th వర్డ్, షీ డిడ్ నాట్ నో. ఏం చిన్నపిల్లనా షీ డిడ్ నాట్ నో అని చెప్పడానికి? ఈ యొక్క హోషియా కూడా చెప్పరాసు, షీ డిడ్ నాట్ నో అని రాస్తున్నాడు. షీఈస్ గ్రోన్ అప్. భర్త దగ్గర ఉండాలన్నా విటుకాండ్ర దగ్గర ఉండాలన్నా తెలియదా? షీ డిడ్ నాట్ నో that I gave her corn and wine and oil and multiplied her silver and gold which they prepared for Baal. అవన్నీ తీసుకొని పోయి ఎవరికి ఇస్తుంది? భర్త సంపాదించి తీసుకొని వస్తా ఉంటే బంగారు, వెండి, ఇంకా ఏంటేంటివి అవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది? బయలుదేవతకు ఉపయోగపరుస్తా ఉంది. బయలుదేవత. ఇవి ఇచ్చేది ఎవరో నీకు తెలియదా? చూడండి, మనం ఎటువంటి అజ్ఞానంలో ఉంటూ ఉన్నాము. మళ్ళీ ఏమంటాం? నాకు తెలియదండి పాస్టర్ గారు, నాకు తెలియదండి. మనకు తెలియకపోతే తెలుసుకోవాలి కదా, ఎవరి దగ్గరికన్నా వచ్చి అడగాలి కదా. నీ ఇష్టము, నీ ప్లెజర్స్. బయలుదేవత బాగుంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాం. ఆ దేవత బాగుంటాడు, అక్కడికి వెళ్దాం. అది బాగుంటుంది, అందరూ దానికే పోతున్నారు, దానికి వెళ్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలో నీకు తెలియదా?
అందుకు దేవుడు ఏమంటున్నాడంటే వారి మధ్యలో నుంచి ధాన్యమును ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని మాన సంరక్షణార్థమైన గొర్రెబొచ్చును జనపనారను తీసేసి బట్టలు లేకుండా చేసేసాను. దిగంబరంగా నువ్వు నీ విటకాల దగ్గర తిరిగి అవమానం పొందేటట్టు చేస్తావు. అంత చేసినా జ్ఞానం ఉందా? అంత చేసినా జ్ఞానం లేదంటున్నాడు. హోషియా 7:7 మనం చూసాం కదా ఇప్పుడే. 10వ వచనం, ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. ఇట్ బికేమ్ ఫూలిష్, బుద్ధి లేని. కాబట్టి దేవుడు మన పట్ల ఇన్ని చేసిన అవన్నీ చేస్తే ఏం జరుగుతుందంట? ఓకే, 11వ వచనం, దాని ఉత్సవ కాలములను పండగలను అమావాస్యలను విశ్రాంతి దినముల నియామకములను మాన్పించును. ఓకే, నీ కుటుంబములో నీ ఇంటిలో ఏ విధమైన సంబరము ఉండదు. అది బర్త్డే కానీ పెళ్ళే కానీ ఇంకా రకరకాల ఫంక్షన్ చేసుకుంటాం కదా మనం. ఏ ఫంక్షను జరగనీయకుండా చేస్తాడు దేవుడు. అటువంటి భయంకరమైన విపత్తును నీ కుటుంబంలో పెట్టినప్పుడు అప్పుడైనా గ్రహిస్తావా? ఏంటి ప్రభువా, సంవత్సరం నుంచి ఏ సంబరము లేదే, ఏ ఉత్సవము లేదే. ఓకే, ద్రాక్ష పండ్లు లేవు, ఇంకా అంజూర పండ్లు లేవు. ఎందుకు దేవుడు దాన్ని ఆపు చేశాడని తెలుసా నీకు? ద్రాక్ష పండ్లను అంజూరపు చెట్లను ఓకే దాన్ని తీసివేశాడని తెలుసా నీకు? అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. ఇశ్రాయేలును దేవుడు ఒక మంచి ద్రాక్ష తోటగా ఉంచాలంటున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదివితే యూ విల్ కమ్ టు నో. దేవుని యొక్క ప్రేమ చూడండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నీ ఉత్సవాలను ఆఫ్ చేస్తున్నాడు, సంబరాలను ఆఫ్ చేస్తున్నాడు, అంజూరం చెట్లను ఆఫ్ చేస్తున్నాడు. నువ్వేమనుకుంటావు? నువ్వు నేను ఏమనుకుంటాము? దేవుడు నా మీద పగబట్టినాడు, దేవుడు పగబట్టి ఇవన్నీ చేస్తాం. కానీ ఇన్ ద డీపర్ సెన్స్, లోతుగా మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమను చూస్తూ. అందుకే దేవుడు తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడట? తన ఒక్కగానొక్క కుమారుని మన కోసం పంపించాడు. నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు శాపంలో ఉన్నావు, నువ్వు వ్యభిచారంలో ఉన్నావు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, అన్య దేవతల దగ్గరికి వెళ్తున్నావు. నిన్ను ప్రేమించి నీ కొరకు తన కుమారుణ్ణి బలిగా అర్పించాడే. నిన్ను ప్రేమించి. దేవుని యొక్క ప్రేమ ఎంత డీప్గా ఉందో నీకు తెలుసా? ఆయన తన ఒక్కగానొక్క కుమారుని శిలువ మీద బలిగా నీ కోసం అర్పించాడు. డూ యూ అండర్స్టాండ్ దాట్? అర్థం కాదు మనకు. మనకేం కావాలా? సంబరాలు ఉంటే చాలు, డప్పులు ఉంటే చాలు, ఎగురుకుంటా పోతా బాగుంటుంది. అది పూసుకొని ఇది పూసుకొని ఎగురుకుంటా ఉంటే చాలు, మనకి ఇంకేం వద్దు. అదేనా నీకు కావాల్సింది? యు కాంట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. యు కెనాట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. చూడండి ఎంతగా దేవుడు తపన పడుచున్నాడు. అటువంటి వ్యభిచార మనస్సు కలిగినటువంటి నిన్ను నన్ను కూడా తిప్పాలని, మరల్చాలని ఎంతగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో చూడండి. ఓకే, ఏలియా కూడా ఇలాగే ప్రయత్నం చేశాడు జెజబేలు దగ్గర. ఓకే, ఏలియా ప్రవక్త హి ఫాట్, దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎస్, ఇర్మియా ప్రవక్త కూడా ఓకే దేవుణ్ణి ఎస్టాబ్లిష్ చేయడానికి, దేవుని యొక్క ప్రేమని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంతగానో కష్టపడి హి వెంట్ అట్ లెంగ్త్, బట్ హి వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఓకే, కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఎరగాలి. గాడ్ ఈజ్ సావరెన్. పంట మీద, ఇంటి మీద, పొలం మీద, ఇంకా నీ చేతి పని మీద, అన్నిటి మీద దేవుని యొక్క సార్వభౌమత్వము ఉన్నది అని నువ్వు గ్రహించాలి. గాడ్ ఈజ్ సావరెన్
అని నువ్వు గ్రహించకపోతే, ఈ పంట నాకు వాడిచ్చాడు, ఇది నాకు వాడిచ్చాడు, ఇది నాకు వాడిచ్చాడు అనుకుంటాం, ఇది దేవుడు ఇచ్చాడు అని అనుకో. కాబట్టి మళ్ళా వాని కోసమే చూస్తావు. ఏదిరా బాబు మళ్ళీ నాకు ఇస్తామా సంవత్సరం అయిపోయిన తర్వాత పంట కోసం. దేవుని వైపు చూడట్లేదు. కీర్తన 104, కీర్తన 147, కీర్తన 148లో దేవుడు అన్నిటి మీద సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు అని దాన్ని చదివినప్పుడు గ్రహిస్తాం. ఓకే, కాబట్టి దేవుడు ఎంతగా నిన్ను ఇబ్బంది పెడుతున్నా సరే నువ్వు గ్రహించకుండా ఉన్నావు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఆమోస్ దీని తర్వాతది అనుకుంటా. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి చదువుతాం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగచేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయింది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మీరు మీ సన్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడి చేసి సస్యములను, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజీరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసిన, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇన్ని చేసినా మనం దేవుని వైపు తిరగకుండా ఉన్నాము. సామెతలు 3వ అధ్యాయం 10, 11, 12. ప్రావర్బ్స్ 10. పదకొండవ వచనం. భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. ఓకే, ఇన్ని చేసినా కూడా దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? మనల్ని ప్రేమించి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తన ప్రేమించిన కుమారులను ఆయన శిక్షించును. హీబ్రూస్ చాప్టర్ 12, 5-11లో మనం చూసినప్పుడు. ఓకే, అయినా సరే గట్టిగా శిక్షించినను, గట్టిగా మనలను గద్దించినను మనము దేవుని వైపు తిరగట్లేదు, మారు మనస్సు పొందట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందువు. అందుకే కదా దేవుడు మనల్ని శిక్షించేది. ఎందుకోసం మనం దేవుని వైపు తిరగట్లేదు? ఓకే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫూలిష్నెస్. మనం దేవుని వైపు తిరగలేకుండా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట? ఓకే, ఇన్ని జరిగినా సరే ఆమె ఎలా వెళ్తుందో చూడండి. 13వ వచనం. అది నన్ను మరిచిపోయి, హోషియా 2:13, అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి, దాని విటకాండను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షించు. నన్ను మరిచిపోయి. ఓకే, 13th వర్డ్స్. ఓకే, మరిచిపోయి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో there are 2-3 therefore అని ఉంటుంది. 6th వర్స్లో therefore అని ఉంటుంది. therefore behold I will hedge up thy way. అలాగే 9వ వచనంలో కూడా therefore will I return. నీవు నా వైపు తిరగలేదు కాబట్టి, ఇంగ్లీష్లో ఏమనింది? 9th వర్స్, therefore will I return. నేను నీ వైపు తిరుగుతాను, తిరిగి నిన్ను గద్దించి శిక్షించి నిన్ను తిరిగి నా వైపు తీర్చుకుంటాను. ఓకే, మరి అలాగే 14th వర్స్లో కూడా therefore behold I will allure her. ఓకే, దేవుడు మనల్ని ఎలా మారుస్తాడంట తెలుసా? ప్రేమ, మరి తిరిగి ప్రేమ. శిక్షించిన, గద్దించిన,
ఎన్ని రకాల వాతలు పెట్టినా ఎన్నైనా పెట్టుకో. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నువ్వు నన్ను కొట్టుకో కానీ నేను హోంవర్క్ చేయను, నువ్వు ఎన్నైనా వార్తలు పెట్టుకో నేను చదవాలంటాను. అలాంటి మనస్సు మనది. టీచర్లు కొట్టి 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 వాళ్ళు వెక్స్ అయిపోతారు. ఓకే, మన పాస్టర్ మధుగారు పొన్నూరు, ఆయన ఇంతకుముందు దేవుని తెలుసుకోకముందు ఆయన ట్యూషన్లు చెప్పేవాడు ఒకడు ఉండేవాడంట. ఓకే, వాడు ఎంత కొట్టినా ఎంత తిట్టినా మనకి అర్థమయ్యేది కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యి. ఓకే, ఇప్పుడు వ్లాగర్, ఏమంటారు వ్లాగరేనా, ట్రావెల్ వ్లాగర్, తెలుగు వ్లాగర్, వాడి పేరు ఏం పేరు, ఉమా. చూసే ఉంటారులే, తెలుగు వ్లాగర్, దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు, డబ్బులు బాగా సంపాదించి అన్నప్పుడు బాగా సంపాదించాడన్నా అంటాడు ఆయన. నేను అప్పుడు వాడిని తంతా ఉంటే కొడతా ఉంటే వాడికి తెలుగు రాదు, ఎట్నో గట్ట కష్టం మీద వాడిని అది పాస్ చేయించాము. వాడు ఇప్పుడు వ్లాగర్ అయిపోయాడు. మన దేవుడు ఎన్ని కొడుతున్నా మనకు అర్థం కాదు, ఎన్ని దెబ్బలు వేస్తున్నా, బట్ స్టిల్ లవ్ ఈజ్ దేర్. లవ్ 14వ వచనం ఏమిటంటే, దేర్ ఫోర్, దానిని ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతుంది. అది మనల్ని ఒంటరిగా చేస్తాడు దేవుడు. ఒంటరిగా చేసి ఒంటరితనంలో నువ్వు ఉండగా దేవుడు నీ దగ్గరకు వచ్చి దేవుడు నీతో ప్రేమగా మాట్లాడతాడు. ఓకే, ప్రేమగా మాట్లాడి దేవుడు నిన్ను తన వైపుకు తీసుకున్నాడు. అందుకే ఇశ్రాయేలీయులను తీసుకెళ్ళిపోయాడు ఎక్కడ, అరణ్యములకు తీసుకుపోయి ఒంటరిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడాడు. అక్కడ ప్రేమగా తీసుకొని వచ్చేస్తాడు. చూడండి, దేవుని మెథడ్, మనల్ని దేవుని వైపు ఆకర్షించే మెథడ్ ఏంటంటే ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు, దేవుడు ఆకర్షించితే తప్ప ఒకడు తన వైపు తిరగడు. దేవుడు మిమ్మల్ని ఆకర్షించాలి, దేవుని ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రేమను గ్రహించాలి. నీ కొరకు ఆయన శిలువలో బలి. నువ్వు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నేను ప్రేమించి ఆయన నీ కొరకు శిలువలో బలి, అది గ్రహించవా? నిన్ను ప్రేమించాను కదా. ఓకే, నిన్ను ప్రేమించడానికి దేవునికి ఏదైనా కారణం ఉన్నదా? నిన్ను ప్రేమించడానికి నీ భయంకరమైన జీవితం చూసి నిన్ను ప్రేమించడానికి ఏ ఒక్క కారణమైనా ఉన్నదా దేవునికి? లేదు. అయినా నిన్ను ప్రేమించు. There is no reason for God to love you, but He still loved you. Absolutely there is no reason. ఒక్క కారణం కూడా లేదు. నిన్ను ప్రేమించ, ఒక పనికి వస్తావేమో, ఏదన్నా సరే, నో, యు ఆర్ అబ్సల్యూట్లీ యూజ్లెస్, వర్త్లెస్, బట్ స్టిల్ గాడ్ లవ్డ్. ఇజ్రాయేల్ని ఎందుకు ప్రేమించాడు? అంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వాడిని ప్రేమించాడు. ఓకే, కానీ దేవునికి ఒక రీజన్ ఉంటుంది, దేవునికి ఒక కారణం ఉంటుంది మనల్ని రక్షించడానికి, అది మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఒక కారణాన్ని సృష్టిస్తాడు, అందును బట్టి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి ఓకే, ఎందుకు నిన్ను రక్షించుకుంటాడో నిన్ను ఎరిగిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీకు అర్థమైంది. ఓకే, అది దేవుని యొక్క గొప్ప ప్రేమ, ఆయనను మనం గ్రహించాలి. అందుకే దేవుడు ఆకర్షిస్తారు, ఒంటరిగా పిలుచుకొని. ఓకే, అక్కడ నీతో మాట్లాడే, నీ హృదయాన్ని మార్చే దేవుడుగా ఉంటుంది. కష్టాలు వచ్చాయని వెనక్కి వెళ్ళదు. 1867లో 1867లో ఆస్ట్రియా రాజును యువరాజును ఓకే, ఒక కమ్యూనిస్ట్ వాడు చంపిపడేశాడు. ఓకే, తుపాకీతో కాల్చి పడేశాడు. రీసెంట్గా మనం చూసాం, ఎవరిని కాల్చారు తుపాకీతో? ఓకే, ఎవరిని? ట్రంప్ను కాల్చారు. బాగా ఉన్నాయండి మీకు, బాగా తెలుసు ఇంటర్నేషనల్ అఫైర్స్.
మరి కాల్చిన వాడు ఏమయ్యాడు? చాలా నాలెడ్జ్ ఉందండి. వాళ్ళని ఏమంటారు? స్నైఫర్. ఒకే ఒక బుల్లెట్ అంతే, దెబ్బకు వాడు చావాల్సిందే. వాళ్ళకి ఒకే బుల్లెటే ఇస్తారు. స్నైఫర్స్కు ఒక బుల్లెట్ ఆర్ 2. బుల్లెట్ మిస్ఫైర్ అయిందా ఎత్తుకొని వెళ్ళిపోవడమే. ఓకే, అంత వాళ్ళు చాలా ఉంటారు. ఓకే, సరే, ఏది ఏమైనప్పటికీ అట్లా కాల్చినప్పుడు చనిపోతే ఆయన భార్య చార్లెట్, ఆమె పేరు, ఆమె ఎంతో దిగాలు లేక వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉండడం, ఏమి చేయాలో దిక్కుదలక మెంటల్ టైప్ అయిపోయింది. డాక్టర్లు వచ్చి ఆమెకు ఎంత చేసినా, ఏమి చేసినా, నీకు మంచి టేస్ట్ అయిన ఫుడ్ పెడతాం, నీకు మంచి టేస్టీగా ఉన్నటువంటి డ్రింక్స్ ఇస్తాం, అది ఇస్తాం, నీ హ్యాబిట్స్ ఏంటేంటివి అన్నీ కనుక్కొని అన్నీ పెట్టినా కూడా ఆమె మనిషి కాలేకపోయింది. ఒకానొక రోజున ఆమె చెలికత్తెలను పెడతారు కదా కాపులాగా, దాన్ని దాటుకొని గార్డెన్లోకి వెళ్ళి ఒక మంచి ఆమెకి ఇష్టమైనటువంటి పూలు ఉంటే దానికోసం వెళ్ళింది. ఆ వాసనను బట్టి వెళ్ళింది. ఓకే, అది డాక్టర్లు గ్రహించి, ఓకే, ఆ పూలనన్నింటినీ తీసుకొని వచ్చి ఆమె రూమ్లో పెట్టి ఆమెను మళ్ళీ తిరిగి మంచి మామూలు మనిషిగా చేయగలరు. ఆ విధంగా దేవుడు అట్రాక్ట్ చేస్తాడు. గాడ్ విల్ అల్యూర్ us. ఓకే, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపు చూసే వారంగా మనం ఉండాలి. పాత నిబంధనలో కూడా ఇజ్రాయేలీయులకు పాములు గడిచినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము వైపు చూడాల్సిందే. వాళ్ళు ఆ ఇత్తడి సర్పము వాళ్ళను ఆకర్షించింది. ఎక్కడున్నా సరే రావాల్సింది, వచ్చి చూస్తే తప్ప వాళ్ళకు విషము విరుగుడు కాలేదు. కాబట్టి మనము ఎంతో ఎంతో ప్రేమతో దేవుడు పిలుస్తూ ఉండగా మనం దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారంగా, మనం దేవుని వదిలిపెట్టాం, దేవుని ఆరాధన వదిలిపెట్టాం, దేవుని పాటలు వదిలిపెట్టాం, ప్రార్థన వదిలిపెట్టాం, అన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నాం? లోకంలోకి, లోకాశల వైపు వెళ్ళిపోతున్నాం. నో, అవి కాదు నిన్ను పోషించే దేవుడు. కాబట్టి తిరిగి నువ్వు దేవుని వైపు రావడానికి దేవుడు నీ పట్ల ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. హౌ గాడ్ ఈజ్. దేవుడు మనకు కంచె 2 రకాలైనటువంటి కంచెలు వేస్తాడు. ఒక కంచె దుష్టత్వం